ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ నెక్స్ట్ స్టేషన్. సో మొత్తం మధ్యలో కొండలు ఉంటాయి. 10 minutes పడుతుంది ట్రైన్. చూడండి బ్యూటిఫుల్ కొండలు. సో అందుకే ఇక్కడ ఏం స్టేషన్ లేదు, ఇక్కడ ఇండ్లు కూడా లేవు ఎక్కువ. సో ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ కొండలు, హైవే చూడొచ్చు మీరు. సో అదోళ్ళు ఇట్లా ఇంజన్ వెళ్తుంది, ట్రాలీ లేదు దానికి. సో వాళ్ళు ఎట్లుంటే అట్లా యూజ్ చేసుకుంటారు వాళ్ళు. సో కార్లు చాలా స్పీడ్గా వెళ్తాయి, మనం నడపలేము, డ్రైవ్ చేయలేము. ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేయాలి, రూల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో ఇది ఇట్లే మొత్తం ఇదే సీనరీ ఉంటుంది. 6-7 minutes నెక్స్ట్ స్టేషన్ వరకు. వెస్ట్ డబ్లిన్ వచ్చిన తర్వాత మళ్ళీ డబ్లిన్ ప్రెజెంట్ అక్కడ నుంచి ఒక 2-3 minutes అంతే, దగ్గరే. డబ్లిన్ ప్రెజెంట్ లాస్ట్ స్టాప్. సో ఆల్మోస్ట్ చూడండి ఎయిర్పోర్ట్ నుంచి 2 hours పడుతుంది. ఇదంతా శాన్ ఫ్రాన్సిస్కో అంటారు. సో ఈ డబ్లిన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఇంచుమించు 70-80 kilometers ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ రోజు వాళ్ళు కమ్యూట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తారు సెంటర్లో. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా జూనియర్స్ ప్రశాంత్, పవన్, హరి అని. వాళ్ళు ఇక్కడ డబ్లిన్ ప్రెజెంటర్ నుంచి రోజు ఎంబార్కడర్ వెళ్తారు. అక్కడ ఉంది వాళ్ళ ఆఫీస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆఫీస్. రోజు కార్ ఇక్కడ పెట్టి స్టేషన్లో అక్కడికి వెళ్ళొస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి ఒక ట్రైన్ ఎక్కి, సో ఇక్కడ రెడ్ లైన్ తీసుకొని వెస్ట్ ఓక్లాండ్ దిగి, వెస్ట్ ఓక్లాండ్లో బ్లూ లైన్ తీసుకొని అన్ని స్టాప్స్ వెళ్ళుకుంటూ డబ్లిన్ ప్రెజెంటానికి వచ్చిన లాస్ట్ స్టాప్. ఇది మొత్తం పార్ట్ మ్యాప్. దిస్ ఇస్ డబ్లిన్. మా క్లాస్మేట్స్ ఒక 5-6 members ఉంటారు ఇక్కడ. సో వాళ్ళని నేను రేపు సండే రోజు కలుస్తున్నా ఎక్కడంటే శాన్ ఫ్రాన్సిస్కో సిటీలో. సో అందరికి కన్వీనియంట్, అక్కడ 2-3 ఉన్నారు. సో అందరికి కలిపి అక్కడ ఫ్రీమౌంట్లో కలుస్తున్నాం. ఫ్రీమౌంట్ అంటే అది కొంచెం సెంటర్లో ఉంటుంది, శాన్ జోసేకు, శాన్ ఫ్రాన్సిస్కోకు, ఓక్లాండ్కు. సో అందుకే అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ రాజువాడిలో కలుస్తున్నాం. సో ఈ లాస్ట్ స్టాప్ డబ్లిన్ ప్రెజెంటర్. సో మళ్ళీ ఇక్కడి నుంచి ట్రైన్ డైలీ సిటీకి వెళ్తుంది, రెడీగా ఉంది. సో ఇది హైవే చూడండి, పక్కనే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి వెహికల్స్, కార్స్, మెయిన్లీ కార్సే. సో ఇది డబ్లిన్ ప్రెజెంటర్ అంటే డబ్లిన్ అనేది ఒక టౌన్, ఒక సబర్బు. ప్రెజెంటర్ అనేది ఒక సబర్బు. సో రెండు కలిపి స్టేషన్ ఉంది ఇక్కడ. దీనిలో మళ్ళీ డైలీ సిటీకి వెళ్తుంది, సేమ్ వచ్చిన రూట్లోనే డైలీ సిటీకి వెళ్తుంది, డైలీ సిటీ వరకు. సో అది 6:14 అవుతుంది. ఆల్మోస్ట్ నాకు 2 hours పైన పట్టింది. ఇక్కడ మళ్ళీ గేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు క్లిప్పర్ కార్ గేట్లో పెట్టాలి. సో అప్పుడు ఒక $28 ఉండే నేను ఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్లో ఎక్కినప్పుడు బ్యాలెన్స్. నా తెలిసి ఇప్పుడు ఒక $8, $10 మొత్తం కట్ చేస్తుంది. సో ఇక్కడ ట్యాప్ హియర్ ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేయాలి. సో గేట్స్ తెలుసుకుందాం. సో ఇది అంతే, బయటకు వచ్చేసి. సో చాలా సింపుల్. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు ఇప్పుడు, రాజు గారి సీనియర్, ఇక్కడ వెయిట్ చేస్తాడు. సో ఆయన కాల్ చేసి కలుస్తాను. ఆల్మోస్ట్ 94లో ఆయన కలిసా, అంటే మళ్ళీ ఇంతవరకు కలవలేదు. సో అది ఫ్రెండ్, మా సీనియర్, 30 years తర్వాత కలుస్తున్నాము, రాజు అని. రాజు గారు ఎట్లా ఉన్నారు? గుర్తుపట్టిరా? మేము ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాము ఇక్కడ, కైలాష్ పర్వత్ అని, వెజిటేరియన్ చాట్స్. సో ఇక్కడ డిన్నర్కి వచ్చినాము. ఇప్పుడు 7:30 అయింది. సో అక్కడ మా ఫ్రెండ్ని కలిసి ఆయనతో ఒక 45 minutes 1 hour స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ కైలాష్ పర్వత్ ఇండియన్ రెస్టారెంట్, చాట్, రోటీ, పావు బజ్జీ, బటర్ నాన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా ఫేమస్ కైలాష్ పర్వత్ ఇన్ డబ్లిన్. ఇది ఒక ఇండియన్ గ్రాసరీ షాప్, మన తెలుగు వాళ్ళదే. సో ఇక్కడ డబ్లిన్లో చూడండి అన్ని కూరగాయలు ఉన్నాయి. కాకరకాయలు, బీరకాయలు, పొట్లకాయ కూడా ఉన్నాయి, వంకాయలు, సో గుమ్మడికాయ,
ఆకుకూరలు, పచ్చిమిరపకాయలు, దొడ్డు మిరపకాయలు అన్నీ, ఎవ్రీథింగ్. పాలు, సో అన్ని రకాల పాలు, వెజిటేబుల్స్, సో మన అన్ని పికిల్స్, పొళ్ళు, సో రెడీమేడ్ ఫుడ్స్, సో ఇక్కడ ఆలుగడ్డలు, సో ప్రతిదీ ఎవ్రీథింగ్ అవైలబుల్ హియర్. సో ఇక్కడ పతంజలి ప్రోడక్ట్స్, ఆశీర్వాద్ ప్రోడక్ట్స్, సో ఇవన్నీ రైస్, మొత్తం ఇదంతా రైసే. సో ఇదంతా రైసే. సో ఇవన్నీ షుగరు, ఇవన్నీ పప్పులు, సో మసాలాలు, సో ఇవన్నీ ఉన్నాయి, పాలు, పెరుగు అన్నీ.